అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ వ్యూయర్స్, ఇక్కడ చూడండి మనం గ్యాస్ ఆన్ చేయకుండా పచ్చి పులుసు అనేది రెడీ చేసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రెడిషనల్ డిష్. కొన్ని మిరియాలు తీసుకోవాలండి. ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ తీసుకున్నాక మనం అందులో ఆనియన్స్ అండి, చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, సాంబార్ ఆనియన్స్, అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర చిన్న ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి అవి తీసుకుంటున్నాను. కొత్తిమీర కాడలతో తీసుకోండి. కరివేపాకు ఒక 4, 5 కరివేపాకు లీవ్స్ తీసుకోండి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి 2, 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి అండి, గార్లిక్ ఉంటుంది కదా, గార్లిక్ క్లవ్స్ కూడా తీసుకోండి. ఇంట్లో మీ పిల్లలు చిన్న పిల్లలు ఎవరైనా అయితే స్పైసీనెస్ కోసం ఈ పచ్చిమిర్చి మిరియాలు అనేది కొంచెం క్వాంటిటీ తగ్గించి తీసుకోండి. ఇందులోనే జీలకర్ర కూడా యాడ్ చేయండి. జీలకర్ర కూడా యాడ్ చేసి ఒక స్పూన్ కచ్చాబచ్చాగా దంచుకోండి. మరీ పేస్ట్లా అయితే చేయక్కర్లేదు. జస్ట్ అలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కచ్చాబచ్చాగా అయితే దంచుకోండి. మిక్సీలో కూడా పెట్టొచ్చు, మిక్సీలో పెట్టి కూడా గ్రైండ్ చేయొచ్చు. ఇలా కావాలంటే మీరు ఇలా అయినా సరే దంచుకోండి. ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా ట్రెడిషనల్‌గా చాలా మంచిగా ఉంటది. సో, దాన్నైతే మనం సైడ్‌లో పెట్టుకుందాము. ఆ తర్వాత ఇక్కడ టామరిన్ అండి, చింతపండు ఉంటది కదా, అది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి రసం అయితే తీసి పక్కన పెట్టుకున్నాము. ఒక కప్పు చింతపండు రసానికి ఒక 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేయండి. అందులో పచ్చి ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసి కొంచెం లావుగా, అవి పచ్చి ఉల్లిపాయలు, కొత్తిమీర అనేది యాడ్ చేయండి. అది మనం దంచి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఏదైతే ఉందో, అది కూడా యాడ్ చేసి మంచిగా మిక్సప్ చేయండి. సాల్ట్ ఒకసారి టేస్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ చింతపండు అనేది మనం ఎందులో యాడ్ చేసినా సరే, మనం అందులో స్వీట్‌నెస్ కోసం కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తాము. బెల్లం తురుము యాడ్ చేయండి. దీంతో టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అయ్యి మంచి టేస్ట్ ఉంటది చింతపండులో బెల్లం అనేది యాడ్ చేస్తే. సో, ఇప్పుడైతే టేస్టీ అయిన పచ్చి పులుసు అయితే రెడీ అయింది.